కిరణ్ రాయల్ గారు ఆల్రెడీ ఎన్నికలు షెడ్యూల్ అలాగే నోటిఫికేషన్ దాదాపు రాబోతుంది అంటున్నారు కాబట్టి సిద్ధమవుతుండడం తప్పులేదు, సిద్ధం అవ్వాలని రామకృష్ణ ప్రసాద్ గారు అంటున్నారు, పార్టీ సీనియర్ నేత. ఫస్ట్ లిస్ట్ దాదాపు ఈ 2-3 రోజుల్లో వచ్చే అవకాశం ఉందంటున్నారు. ఫస్ట్ లిస్ట్లో జనసేనకు సంబంధించి ఎంతమంది అభ్యర్థులు ప్రకటన ఉండే అవకాశం ఉంది? అసలు మీరు ఎన్ని సీట్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు పొత్తుల్లో భాగంగా? సార్ ఒకటండి, ఇప్పుడు 151 మంది ఎమ్మెల్యేలతో గెలిచిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. ఆయన నేను వైనాడు 175 మొన్నటి దాకా అన్నాడు. ఈరోజు ఏ పరిస్థితి, ఆయన అన్ని పథకాలు ఇచ్చాను, నేను ప్రజలకి ఏదో మంచి చేశానని చెప్పి ఏదో చెప్పుకొచ్చాడు. ఆయన స్థాయిలో వాళ్ళు వైసీపీ వాళ్ళు భజన బ్యాచ్ చేసుకొని వచ్చారు. చివరికి ఏమైంది, ఈరోజు 80 నుంచి 90 మంది అభ్యర్థులు మారుస్తున్నాడు. అంటే అధికార పార్టీ కన్ఫ్యూషన్ పడిపోయింది ఇప్పుడు. ఎందుకంటే జనసేన తెలుగుదేశం అలయన్స్ రావడంతో ఓటమి భయం కనిపించడంతో వాళ్ళే 90 మంది అభ్యర్థులు మార్చేస్తున్నారు. ఏంది అంతా జగన్మోహన్ రెడ్డి 151 మందిలో 90 మంది మార్చేసి దాదాపు 60 మందితో పాత వాళ్ళు పెట్టాడు ఒక సమాచారం. ఇప్పుడు మేము జనసేన టీడీపీ అలయన్స్ లో ఉన్నాం కాబట్టి ఇప్పుడు మేము ఇద్దరం కొత్త కలయిక. ఇప్పుడు గతంలో 2014లో మేమేం పోటీ చేసింది లేదు, జనసేన ఎక్కడ కంటెస్ట్ చేయాల. 2019లో సపరేట్ కంటెస్ట్ చేశాం. ఇప్పుడు మేము పోటీ చేస్తున్నాం కాబట్టి మాకు కూడా పవర్ షేరింగ్ అని చెప్ప, మేము కూడా మాకు పవర్ షేరింగ్ కావాలి కాబట్టి మేము కూడా మా స్థాయి తగ్గకుండా ఎక్కడ కూడా పోటీ చేయడం లేదు. పవన్ కళ్యాణ్ గారికి కోరుకున్న ప్లేసులు కానివ్వండి, ఎక్కడ అధికారంలో మేము తీసుకున్న ప్రతి చోట గెలవాలి, జనసేన పోటీ చేసే ప్రతి సీటు గెలవాలనే ఆలోచనతో మేము ఎక్సైజ్ చేసాం ఆల్రెడీ. దాదాపు మాకున్న కొన్ని సీట్లు ఎక్కడ పోటీ చేయాలో ఈస్ట్ వెస్ట్ ఎక్కువగా, రాయలసీమలో తక్కువగా, ఇలా కొన్ని చోట్ల మాట్లాడుకున్న సీట్ల ప్రకారము నిన్న ఈ రోజు రేపు కూడా మంత్రాలు జరుగుతున్న చంద్రబాబు గారితో. చివరగా మాకున్న సమాచారం 2వ తారీఖు సాయంత్రం లోపు ఫస్ట్ లిస్ట్ లో ఒక 70 నుంచి 80 మంది అభ్యర్థులు ప్రకటించే అవకాశం ఉంది. అంటే ఉమ్మడిగా తెలుగుదేశం జనసేన కలిపి ఉమ్మడిగా జనసేన టీడీపీ కలిపి ఒక 70 మంది అభ్యర్థులు ప్రకటిస్తారు. కలిపి 70 నుంచి 80 మంది అభ్యర్థులు ప్రకటించే అవకాశం ఉందండి. ఎందుకుందంటే ఇప్పటికే మేము మా సర్వే ప్రకారము 130 నుంచి 140 స్థానాలు మేము గెలవబోతున్నాం కాబట్టి ముందుగా గెలవబోయే స్థానాలను కూడా ప్రకటించేద్దామనే ఆలోచనతో ఈ రోజు చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు స్ట్రాటజీ ఎక్సైజ్ జరిగింది కాబట్టి ఇంకొక 2 రోజుల్లో, ఈ రోజు 31వ తారీఖు 2వ తేదీ సాయంత్రం లోపల ప్రకటించేసి 4వ తేదీ నుంచి చంద్రబాబు గారు ఆయన షెడ్యూల్ కంటిన్యూగా ఉంది, రాకదిరా. పవన్ కళ్యాణ్ గారు కూడా పర్యటన కంటిన్యూగా అనకాపల్లి అలా అక్కడి నుంచి ఈస్ట్ వెస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది, వైజాగ్ నుంచి, ఇవన్నీ కూడా షెడ్యూల్ రెడీ చేశాం. కాబట్టి ఇప్పుడున్న సమయానికి చేసిన ఎక్సైజ్ కి ఖచ్చితంగా జనసేన పార్టీ మేమైతే ఎక్కడ పోటీ చేస్తున్నామో మేము గెలవాలి, అధికారంలోకి రావాలని చెప్పి ఒక తాపత్రయంతో పూర్తిగా ఏదైతే అనుకున్నా మేము సీట్లు, ఆ సీట్లన్నీ కూడా గోప్యంగా ఉంచాం. ఎందుకంటే ఎటో 2 రోజులు ఆగితే తెలిసిపోతుంది. అంటే ఎలా అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి లాగా ఒంగోలు పోండి, కర్నూలు పోండి, చిత్తూరు పోండి, ఆ ఊరు చెప్పట్లా. మేము లిస్ట్ రెడీగా ఉంది మాది, ఎక్కడ అభ్యర్థి పోటీ చేయాలో ఆల్రెడీ కొంచెం అభ్యర్థి పిలిచి కళ్యాణ్ గారు మాట్లాడారు. కొంతమందికి ఆల్టర్నేట్ చేస్తున్నారు, కొంతమంది నామినేట్ పోస్ట్ ఇస్తామని, కొంతమందికి ఎమ్మెల్యే సీట్లు ఇస్తామనో, కొంతమందికి ఇంకోటి చేస్తామని చెప్పి ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు పిలిచి మాట్లాడడం జరిగింది. కాబట్టి అందరం కూడా హ్యాపీగా ఉన్నాం. అభ్యర్థి ప్రకటించినాక గ్రౌండ్ లెవెల్ వర్క్ స్టార్ట్ చేయడానికి జనసేన సిద్ధంగా ఉంది సార్. రైట్. వెంకటరెడ్డి గారు ఆల్రెడీ అటు టీడీపీ జనసేన ఫస్ట్ లిస్ట్ కూడా సిద్ధమవుతుంది. టెంటేటివ్గా ఈ 4 రోజుల్లో స్పష్టత, అంటే 4వ తారీఖు లోపే స్పష్టత వస్తుందనేది సమాచారం. దాన్ని కిరణ్ రాయల్ గారు కూడా దాదాపు రూఢిపరిచారు. 2వ తారీఖు సాయంత్రం లోపు స్పష్టత వచ్చే అవకాశం ఉంది. టీడీపీ జనసేన ఉమ్మడి లిస్టే రిలీజ్ కాబోతుంది. 70 నుంచి 80 మంది అభ్యర్థుల పేర్లు ఉండొచ్చు అంటున్నారు. దీనిపై మీ స్పందన ఏంటి? సరే, ఇప్పుడు 75-80లో ఎంతకి వాళ్ళకి 5 ఇస్తున్నారా 4 ఇస్తున్నారా, 75 అది కూడా చెప్పలేదుగా. అంటే ఆయనకు కూడా అస్పష్టత లేదని అర్థం. పాయింట్ నెంబర్ 2, ఇందా తెలుగుదేశం ప్రతినిధులు ఏదో మా కర్నూలు అభ్యర్థులు పోటీ చేయని వెళ్ళిపోతామని అంటున్నారు. తెలుగుదేశం పార్టీ కోరుకున్నప్పుడు మాకు స్థాయిలో మాకు ఉంటాయి. నేను మాట్లాడినా మీరు మాట్లాడారు వెంకటరెడ్డి గారు. అంటే మేము పవర్ షేరింగ్ స్థాయిలో మాకు ఉంటాయి, గౌరవం తగ్గకుండా అంటున్నారు కిరణ్ రాయల్ గారు. అంటే ఏందో చెప్పండి, గౌరవం దక్కకుండా అంటే 175లో 10 గౌరవం దక్కకుండా 20, 30, 40, 50. ఫస్ట్ లిస్ట్ వెంకటరెడ్డి గారు డిబేట్ పిలవడం ఆ రోజు ఎందుకు పాపం ఆతృతంగా వెంకటరెడ్డి వస్తాను, నేను ఆడికి వస్తాను. మేము పారిపోయే పార్టీ లేదంటే మూసేసుకునే పార్టీ కాదు కదా మీలాగా. రెండో లాగన్నా వెంకటరెడ్డి
రెండు రోజులు ఆగు, పిలిపిస్తా నిన్ను, నీకే ఇస్తాము, నువ్వు ఆగు. రైట్ కిరణ్ రాయల్ గారు, మొన్న పవన్ కళ్యాణ్ ఒక వ్యాఖ్య చేశారు. అటు చంద్రబాబు నాయుడు 2 స్థానాలు ప్రకటించిన తర్వాత పవన్ కళ్యాణ్ మీ పార్టీ అధినేత 2 స్థానాలు ప్రకటించారు. మీరు 10 టీవీలో ఎక్స్క్లూజివ్ కథనం కూడా చూసుంటారు. 18 సీట్లలో పేచీ ఉంది. అంటే తెలుగుదేశం పార్టీకి బలమైన క్యాండిడేట్ ఉన్నారు, జనసేనకు బలమైన క్యాండిడేట్లు ఉన్న వాతావరణం ఉంది. మరి ఆ హెడేక్ కొంత క్లియర్ అయినట్టేనా? ఈ మొదటి జాబితాలో ఆ 18 సీట్లలో కూడా కొంత ప్రకటనలో వచ్చే అవకాశం ఉందా? సార్ 18 కాదండి, ఇంకా ఎక్కువ ఉన్నది. ఒకటి జనసేన క్యాడర్ 2019 ఎక్కడైతే పోటీ చేసిందో, మనం ఉదాహరణ చెప్తాం, ఒక ఈస్ట్ వెస్ట్ లోనే 48-49 సీట్లు మేము గత 2వ స్థానంలో మనం చూసాం. 50,000 ఓట్లు వచ్చాయి, 40,000 ఓట్లు వచ్చాయి, 5,000 ఓట్లతో 6,000 ఓట్లతో వైసీపీ ఓడిపోయిన స్థానాలు ఉన్నాయి. అవన్నీ కూడా మా క్యాడర్ లో చోటే, బలమైన పార్టీల చోటే. కాబట్టి రాష్ట్రంలో మేము 45-50 స్థానాలకు పైగా ఫైట్ ఇచ్చే ప్లేస్లు ఉన్నాయి. అక్కడ కూడా టీడీపీ ఉన్న వాస్తవాలు, కొన్ని చోట్ల వాస్తవాలు బాగున్నాయి, కొన్ని చోట్ల లేవు. అవన్నీ కూడా సర్దుకుంటాను, చెప్పాం కదా. అన్ని సర్దుకోవడానికి సమయం పట్టి ఇన్ని రోజులు అన్ని సర్దుకొని ఎవరికి ఎక్కడ సీటు కేటాయించాలి, ఎవరికి వేరే ఎంపీ ఇవ్వాలో, ఎమ్మెల్యే ఇవ్వాలో, లేకపోతే ఎవరికి ఆల్టర్నేటివ్ పోస్టులు ఎవరి ప్రభుత్వం రాబోతున్నాము, ఎవరికి ఏం చేయాలో అందరికీ ఎవరు కూడా ఇబ్బంది పడకుండా ఒకరిద్దరు అడుగుతారు. కానీ దాన్ని సెట్ చేయడానికి టైం పడుతుంది, సెట్ చేస్తున్నాము. పాప ఇక్కడ మా బాధ ఏమంటే, మాకన్నా పాప వైసీపీలో ఎక్కువ బాధగా ఉంది. మాకు 5 ఇస్తారేమో, 4 ఇస్తారేమో, వాళ్ళు ఎక్కువ బాధపడుతున్నారు. వాళ్ళు పోటీ పడేది మీతోనే కదా, ఖచ్చితంగా మీ జాబితా పైన వాళ్ళ దృష్టి ఉండకుండా ఎలా ఉంటది? అదే చెప్తా కదా, ఇప్పుడు వాళ్ళు ఏదో బోర్డులు పెట్టుకున్నారు, ఊరంతా సిద్ధం 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 అనేసి. సిద్ధంగా ఉండమని చెప్పండి, ఒకరోజు ఆగండి, ఎల్లుండి అభ్యర్థులు ప్రకటిస్తాము, మళ్ళీ మీరు సిద్ధంగా ఉండండి సత్తాపట్టు సర్దుకోవడానికి. సిద్ధం అని ఊరికి చెప్పుకోవడం కాదు, సిద్ధంగా ఉన్నాం. వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం సార్. వెంకటరెడ్డి గారు 175 మీకే లేదు అడగదు సార్. 175 స్థానాల పోటీ వైసీపీకి లేదు. ఇప్పుడు అభ్యర్థులు 10 మందిని వెంటేసుకొని కాదు, ఎవడో కిరణ్ రాయల్ గారు మాట్లాడండి ఒక్క నిమిషం. దగ్గరికి వెళ్ళి బస్సులు ఆడుకుని ఆయన పోటీ చేయడానికి కాదు సిద్ధం. పొత్తుల్లో ఉన్నప్పుడు సర్దుబాట్లు, టికెట్ల కేటాయింపు వాళ్ళిద్దరూ తేల్చుకునేది. చూద్దాం ఎన్ని సీట్లు జనసేనకి ఇస్తారా, తర్వాత వాళ్ళ స్పందన ఎలా ఉంటుందో. మన ప్రకటన రాకముందే మనం ఎందుకు రాలేయటం? కిరణ్ గారు 175 పోటీ చేయడానికి వైసీపీ అభ్యర్థులు లేకే, చౌరెడ్డి కుటుంబాలు 2కి, బొత్స కుటుంబాలు 4కి, ఆయన అన్ని కుటుంబాలు 4-5 సీట్లు ఎందుకు ఇచ్చుకుంటాడంటే అభ్యర్థులు లేక. వాళ్ళు మమ్మల్ని మాట్లాడడం కాదు, మా ఒక్కొక్క పార్టీకి ఈరోజు టీడీపీలో 3 ఉన్నారు, జనసేన 6 మంది 7 మంది ఉన్నారు. జనసేన అందుకని మిమ్మల్ని జనసేన మాట్లాడతారని మిమ్మల్ని అందరూ. వెంకటరెడ్డి గారు తెలియని విషయం అంటే, వాళ్ళ అధినాయకుడు సిద్ధమైపోయాడు. వాళ్ళ అధినాయకుడు తిరుపతిలో ఒక ప్రకటన చేశాడు, ఏ సంతోషం దిగిపోతాను, దానికి బోర్డులు పెట్టించాడు. సిద్ధం 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 అంటే ఎన్నికల సిద్ధం కాదు, మేము సర్దుకుపోవడం సిద్ధంగా ఉన్నామని చెప్పి బోర్డులు పెట్టాడు. ఆ విషయం వెంకటరెడ్డి తెలియట్లా. వెంకటరెడ్డి గారు తెలియక ఏదో మాట్లాడుతున్నాడు. సార్, మా అభ్యర్థుల ప్రకటన తర్వాత పూర్తి క్లారిఫై వైసీపీ వాళ్ళకి కూడా క్లియర్ గా వస్తుంది. మేము పవర్ షేరింగ్ ఉండబోతున్నాం. క్లారిటీ జగన్మోహన్ రెడ్డి దించడం సిద్ధం. అంటే పవర్ షేరింగ్ అంటే ఏంటి సార్? పవర్ షేరింగ్ అంటే ఏంటి మీ దృష్టిలో సార్ చెప్పండి, క్లోజ్ చేద్దాం. అంటే అధికారంలో భాగస్వాములు అవుతారని మీకు తెలియదేమో. ఒకసారి ఆగితే అధికారం పవర్ షేరింగ్ అంటే ఉంటాం. ఎందుకు ఉండకూడదు? ఎందుకు ఉండకూడదు? సీఎం పదవి షేరింగ్ ఎందుకు ఉండకూడదు? మాకు కేడర్ లేదా, బలం లేదా, ఎమ్మెల్యే లేరా? లోకేష్ గడ్డి పెట్టాడు కదా, మాట్లాడారు, వివరణ ఇచ్చారు. మాకు తెలుసు లోకేష్ గడ్డి పెట్టాడు కదా కిరణ్ గారు.